అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద కాల్పులు. పెన్సిల్వేనియాలో సభ అటెండ్ అయినటువంటి సందర్భంలో జనంలో నుండి జరిపినటువంటి కాల్పులు. ఈ కాల్పులలో ఆయన చెవి పక్కన గాయమైంది. ఒక 180 అడుగుల డిస్టెన్స్లో నుండి ఈ కాల్పులు జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఆ లోపలికి ఆ తుపాకీతో ఎట్లొచ్చాడు అన్నటువంటి గమనించి ఆ విషయాన్ని అక్కడ పోలీసులు అలర్ట్ చేసే లోపుగా ఈ కాల్పులు జరిగినాయి. మొత్తం 6 రౌండ్ల కాల్పులు. అయితే ట్రంప్ చాలా యాక్టివ్గా స్పందించి మొదటి తుపాకీ గుండు తన పక్క నుంచి వెళ్ళి తన చెవికి తగిలి ఆ బ్లడ్ గారుతున్నటువంటి సందర్భంలో ఒకసారిగా కిందకి వంగిపోయారు. అలా వంగిపోవడం కారణంగా ఆ మిగతా గుండ్లు వెనక్కి పడ్డటువంటి పరిస్థితి. టోటల్గా తాను సేవ్ చేసుకోగలిగే ట్రంప్ ఆ తర్వాతన సీక్రెట్ సర్వీస్ ఎవరైతే ట్రంప్కి సెక్యూరిటీ అరేంజ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ నిందితుడిని కాల్చి చంపారు. నిందితుడు ఏంటి, హంతకుడిని హత్యా ప్రయత్నం చేసిన వాడిని కాల్చి చంపారు. అయితే తుపాకీ పట్టుకున్నటువంటి దుండగుడికి సంబంధించినటువంటి విషయంలో పోలీసుల్ని ముందే హెచ్చరించే ప్రయత్నం చేశారంటూ ప్రత్యక్ష సాక్షి చెప్తూ వచ్చాడు. ట్రంప్ ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం చికిత్స అయితే తీసుకుంటున్నారు. కాబట్టి ట్రంప్ దీని మీద స్పందించాడు. నేను ముందుగా గమనించి అందుకనే పక్కకు తప్పుకున్నాను, మిగతా వాళ్ళని అలర్ట్ చేసే లోపు ఇదంతా జరిగింది అన్నటువంటి విషయం. అయితే ట్రంప్ ఈ కారణంగా ఏమీ ప్రోగ్రామ్స్ ఆపరు అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. బట్లర్ హాస్పిటల్లో ప్రస్తుతం ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. భద్రతా బలగాలకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ట్రంప్. మెయిన్ అయితే రేపు మిల్వాకీలో జరిగేటటువంటి రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో ఖచ్చితంగా పాల్గొంటానని కూడా తేల్చి చెప్పారు. తద్వారా ఒక హత్యా ప్రయత్నం నుంచి రక్షించబడినటువంటి అధ్యక్షుడిగా ఈ దఫా క్లీన్ స్వీప్ అవుతుందని చూడాలి.